విలన్స్ తాలూకు వాళ్ళు సృష్టిస్తుంటే, ఒక భయాలు సృష్టిస్తుంటే, సూపర్ స్టిషన్స్ క్రియేట్ చేస్తుంటే వాటిని హీరో ఫేస్ చేయటం అలాంటిది ఉంటుందా? ఐ మీన్ వాట్ ఈస్ ద ప్రొటాగనిస్ట్ టీమ్ అంటే సార్ ఇది కొంచెం ద కాన్సెప్ట్ ఈస్ మచ్ మోర్ హయ్యర్ దాన్ వన్ పర్సన్ సార్. ఇక్కడ ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ టీమ్ అనేటువంటిది ఉంటుందా? ఉంటుంది సార్, కానీ ఈ ప్రొటాగనిస్ట్ వచ్చి హీరో సార్, ఈ యాంటాగనిస్ట్ వచ్చేసి ఇట్లా ఇట్స్ నాట్ ఒక పర్సన్ కాదు, అది దట్స్ అన్ ఐడియా బేసిక్లీ, దట్స్ అన్ ఐడియా. సో హీరో ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ one different kind of idea to fight. Fighting against the one particular person లేకపోతే fighting against the evil spirits? ఒక ఈవిల్ స్పిరిట్ కూడా ఉంది సార్, అండ్ ఒక ఐడియా అగేన్స్ట్ గా ఫైట్ చేస్తా అంటారు. దట్ ఈవిల్ స్పిరిట్ ఇట్ రిప్రజెంట్స్ ఎన్ ఐడియా. బేసికలీ దట్స్ ఎ ఫైట్, హీరో వర్సెస్ దట్ ఐడియా ఇస్ ద ఫైట్ సార్ బేసిక్. అదే ట్రైలర్ లో ఉంది, విక్రమ్ పంపిస్తున్నాం అని చెప్పేసి. అవును సార్, ఉంది కదా. వాట్ ఈస్ ద మిషన్ దట్ విక్రమ్ కమ్స్ టు దిస్ విలేజ్ శంబా? ఇప్పుడు ఆ ఉల్కా పడింది కదా సార్, ఆ ఉల్కా పడ్డప్పుడు ఇప్పుడు ఉల్కా పడ్డం అనేది 1 in a million ఛాన్సెస్ సార్, ఉల్కా పడ్డం, మిటియోర్ పడ్డం అనేది. సో అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, లేదా ఇంకేమన్నా అంటే లైక్ ఆ ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఏమి అని దాన్ని స్టడీ చేసేదానికి హీరో అక్కడికి వస్తాడు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత హీ గెట్స్ ఎంటాంగిల్డ్ ఇంటూ దిస్ ప్రాబ్లం బేసికలీ. హైప్ని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఇంత హైప్ శంబాలా టైటిల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, ముఖ్యంగా టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీకింగ్ వాల్యూమ్స్, మంచి ఇది వచ్చింది. ఎందుకంటే మీ మీద ఒక రిమార్క్ ఉంది, ఫస్ట్ సినిమా ఇన్ఫినిటమ్ సినిమా అని అద్భుతమైన సినిమా తీసి ఒక అర్థం కాని టైటిల్ పెట్టి జడగొట్టుకున్నాడు ఇతను యుగంధర్ అనేటువంటి ఒక, అదే ఇందా నేను చెప్పాను, నా కోపంగా ఉంది. అంటే టైటిల్ ఈజ్ ఆల్సో మస్ట్ బి నీడర్. అది టైటిల్ ఈజ్ నాట్ ఓన్లీ టు కాల్ ఏ ఫిలిం, అది ఒక దాంట్లో ఒక సౌండ్ ఉండాలి, ఒక రిథం ఉండాలి, అది ఇందులో సౌండ్ అవుతుంది. కానీ ఫస్ట్ సినిమాని అలా చేసుకున్నారనేటువంటిది ఒక బాధ ఉంది. అంటే ఫస్ట్ సినిమా చాలా మంచి ప్రామిసింగ్ డైరెక్టర్ అని పేరు వచ్చింది అప్పట్లో ఆ సినిమా చూసిన తర్వాత అందరు కూడా. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లైటింగ్ ఆల్సో. అంటే ఫస్ట్ మూవీకి ఏమైందంటే సార్, దట్ వాస్ నాట్ ద టైటిల్ సార్. అశ్వత్థామ అనేది ఫస్ట్ టైటిల్, బట్ అది కొన్ని వేరియస్, ఇంకా చెప్తే మనకు కాంట్రవర్సీగా ఉంటుంది, అది వేరియస్ ఇష్యూస్ వల్ల అది పక్కెళ్ళి యాడ్ ఇన్ఫైనైటమ్. ఈ యాడ్ ఇన్ఫైనైటమ్ అనేది దిస్ వాస్ అ ట్యాగ్ లైన్, ఇట్ వాస్ నాట్ టైటిల్. అశ్వత్థామ యాడ్ ఇన్ఫైనైటమ్, యాడ్ ఇన్ఫైనైటమ్ అంటే లాటిన్లో ఫర్ ఎవర్. సో అశ్వత్థామ ఈజ్ ఫర్ ఎవర్, ఆ క్యారెక్టర్ అశ్వత్థామ ఈజ్ ఫర్ ఎవర్, హీ విల్ బి లివింగ్ ఫర్ ఎవర్. ట్యాగ్ లైన్ హైలైట్, అసలు టైటిల్ పోయింది. అసలు టైటిల్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆ టైటిల్ ఇదైంది సార్, అది దాంతో ఇదైంది. బట్ ఐ అగ్రీ సార్, కంప్లీట్గా నా మిస్టేక్ అది. ఒకవేళ అది లేకపోయినా వేరేది పెట్టుండాలా, చేసి ఉండాలా, అది అయ్యింది. కంగ్రాట్స్. రియల్లీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆది సినిమాకి ఒక వచ్చినటువంటి ఈ బజ్, గతంలో యూ డిడ్ సో మెనీ ఫిలిమ్స్, బట్ ఇది మాత్రం మోస్ట్ ప్రామిసింగ్గా కనిపిస్తుంది. ఈ ప్రమోషన్స్ కూడా మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? ఏం లేదండి, అంటే ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే చాలా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ. సో ఆబ్వియస్లీ కంటెంటే క్లిక్ అవ్వాలి, అండ్ టీజర్కి మంచి అప్లాజ్ వచ్చింది, ట్రైలర్తో మంచి బజ్ వచ్చేసింది. సో ఇది తీసుకెళ్ళాలి జనాల్లోకి అని చెప్పే ప్రమోషన్స్ ముందే, దానికి మెయిన్ ఐడియా తనే. నేను ఇంకా అంటే ట్రెడిషనల్ ప్రమోషన్ అంటే 15 days 10 days ముందు చేస్తే అది రీచ్ అవ్వడానికి లోపల సినిమా జనాలకి అర్థం అవ్వట్లేదు, అంటే ఇది వచ్చిందా వెళ్ళిందా అని కూడా తెలియట్లేదు. సో అలాగే వి వాంటెడ్ శంబాలా అని తీసుకెళ్ళాలి జనాల్లోకి, అది రీచ్ అవ్వాలి అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ చేసాం. అండ్ మేము అనుకున్న ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ నుంచి చాలా మంచి బజ్ క్రియేట్ అయింది, అండ్ మంచి అప్లాస్ వచ్చింది. అండ్ ఐ రియలీ విష్ దట్ ఇది రీచ్ అవ్వాలి, ఇంకా బాగా రీచ్ అవ్వాలి, జనాలు ఐ థింక్ ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి, అండ్ ప్రేక్షకులు థియేటర్కి రావాలి, మా శంబాలాని పెద్ద హిట్ చేయాలి.